హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు పుల్ అప్ అండ్ పుల్ డౌన్ రెసిస్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అసలు మనం ఈ పుల్ అప్ అండ్ పుల్ డౌన్ రెసిస్టర్స్ గురించి ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకో చెప్తాను చూడండి. మీరు ఏ ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకున్నా సరే, అది ఆర్డినో అవ్వచ్చు, రాస్బెర్రీ పై అవ్వచ్చు, సెల్ ఫోన్స్, టీవీస్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, మీరు ఏ ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకున్నా సరే పుల్ అప్ అండ్ పుల్ డౌన్ రెసిస్టర్స్ లేకుండా ఏ మైక్రో కంట్రోలర్ ఆర్ ఏ మైక్రో ప్రాసెసర్ సర్క్యూట్ కూడా ఉండదు. అంత ఇంపార్టెంట్. ఓకే, సో ఇంతకన్నా పెద్ద రీజన్ ఏం అవసరం లేదు కదా మనం పుల్ అప్ అండ్ పుల్ డౌన్ రెసిస్టర్స్ గురించి తెలుసుకోవడానికి. గూగుల్లోకో లేకపోతే వికీపీడియాలోకి వెళ్ళి వాట్ ఈజ్ ఏ పుల్ అప్ రెసిస్టర్ అండ్ పుల్ డౌన్ రెసిస్టర్ అని నేను సెర్చ్ చేశారనుకోండి, మీకు ఒక డెఫినేషన్ వస్తుంది. సో నేను ఆ డెఫినేషన్ మీకు సింపుల్గా తెలుగులో చెప్తాను. ఫస్ట్ ఇలా 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 చూడండి, ఇలా నేర్చుకుని చూడండి ఎలా ఉంటుందో, తర్వాత చెప్దాం. నార్మల్గా మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి కదా, మైక్రో కంట్రోలర్ పిన్స్ ఇన్పుట్ పిన్స్, అవుట్పుట్ పిన్స్ ఉంటాయి. ఇన్పుట్ పిన్స్ కనుక మనం ఆ పిన్స్ వాడినప్పుడు అవి ఫ్లోటింగ్ స్టేట్లో ఉంటాయి. ఆ ఫ్లోటింగ్ స్టేట్లో ఉన్నప్పుడు మనకి మైక్రో కంట్రోలర్కి రాంగ్ ఇన్పుట్స్ వస్తాయి. అలా రాంగ్ ఇన్పుట్స్ వచ్చినప్పుడు మన అప్లికేషన్ మనకి నచ్చినట్టుగా వర్కౌట్ అవ్వదు. రైట్, ఇలా చెప్తే మీలో కొంతమందికి అర్థమవుతుంది కదా. కానీ ఫ్లోటింగ్ స్టేట్ ఏంటి, మైక్రో కంట్రోలర్ తప్పుగా ఎందుకు రీడ్ చేస్తుంది, మన అప్లికేషన్ ఎందుకు అలా వర్కౌట్ అవ్వదు, ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చాలామందికి తెలియదు. అందుకోసమే ఈ వీడియోలో నేను ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఫ్లోటింగ్ అంటే ఏంటి, అవన్నీ అలా ఫ్లోట్ అవడానికి రీజన్ ఏంటి, ఈ ఇన్పుట్ పిన్ అవుట్పుట్ పిన్ పుల్అప్స్ పుల్ డౌన్ ఎందుకు చేయాలి, అస్సలు పుల్అప్ పుల్ డౌన్ అంటే ఏంటో కూడా నేను మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జనరల్గా మీకు ఏ టెక్నికల్ టాపిక్ అయినా సరే ఈ డెఫినేషన్స్, థియరమ్స్ ద్వారా చెప్తే ఇవాళ గుర్తుంటుంది, లేదా ఒక 1 వీక్ వరకు గుర్తుంటుంది, లేకపోతే ఒక 1 మంత్ వరకు గుర్తుంటుంది. కానీ తర్వాత ఖచ్చితంగా మనలో చాలామంది మర్చిపోతాం. కానీ అలా మర్చిపోకుండా ఉండాలంటే మనం ఏం చేస్తాము అనేది, నార్మల్గా ఏ టెక్నికల్ కాన్సెప్ట్ అయినా సరే ఒక నాన్ టెక్నికల్ ఎగ్జాంపుల్ తోటి, అంటే మన రియల్ లైఫ్లో మనం ప్రతిరోజు చూసే ఒక ఎగ్జాంపుల్ తోటి కంపేర్ చేసుకొని, రిలేట్ చేసుకొని, అలా ఏ టెక్నికల్ కాన్సెప్ట్ అయినా కానీ మనం గుర్తుపెట్టుకుంటాం. నేనైతే 99.9% అన్ని టెక్నికల్ కాన్సెప్ట్స్ కూడా ఇదే ప్రాసెస్లో గుర్తుపెట్టుకుంటాను. మీలో చాలామంది కూడా ఇలాగే గుర్తుపెట్టుకుంటారు. అందుకోసమే నేను మీకు ఈ పుల్ అప్ అండ్ పుల్ డౌన్ రెసిస్టర్స్ గురించి డెఫినేషన్స్లా చెప్పకుండా ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని ఆ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని ఈ పుల్ అప్ రెసిస్టర్స్కి మధ్య ఉన్న కంపారిజన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ద్వారా మీకు ఈ పుల్ అప్ అండ్ పుల్ డౌన్ రెసిస్టర్స్ ఎప్పటికీ మర్చిపోరు. ఆల్ రైట్, సో నేను దానికోసం నేను తీసుకునే వన్ ఆఫ్ ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ వచ్చేసి నా పెన్ హోల్డర్స్. సో మనలో చాలామంది దగ్గర ఇలా మనం పెన్స్ పెట్టుకోవడానికి కానీ పెన్సిల్స్ పెట్టుకోవడానికి పెన్ హోల్డర్స్ ఉంటాయి కదా. సో నేనేం చేస్తానంటే నా దగ్గర ఈ పెన్ హోల్డర్ని నా వర్క్ డెస్క్ మీద పెట్టుకుంటాను. నాకు ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు ఇలా ఒక పెన్ తీసుకుని వర్క్ చేసుకుని నా వర్క్ అయిపోయిన తర్వాత నా పెన్ను తీసి మళ్ళీ నా పెన్ హోల్డర్లో పెట్టేస్తాను. రైట్, ఎందుకు అలా పెడతాను నేను, రేపు మళ్ళీ నా వర్క్ చేసుకోవడం కోసం డెస్క్ దగ్గరికి వస్తే నా పెన్ను ఎక్కడ ఉంటుందో నాకు తెలియాలి కాబట్టి. సో సిమిలర్లీ అలా పెన్స్ని పెన్ హోల్డర్లో ఎలా పెడతామో ఏటీఎం కార్డ్స్ కూడా అంతే. మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు బిల్ పే చేయడానికి మన ఏటీఎం కార్డు, క్రెడిట్, డెబిట్ కార్డ్స్ తీసి సింపుల్గా ఇలా తీసి కార్డు యూజ్ చేస్తాం. యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏటీఎం కార్డుని ఏం చేస్తాం, ఖచ్చితంగా వ్యాలెట్లోనే పెట్టుకుని పాకెట్లో పెట్టేసుకుంటాం. మనం ఈ వ్యాలెట్లోనే ఎందుకు పెట్టుకుంటాము అని అంటే కొన్నిసార్లు మీరు ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు నాతో పాటు. మనం ఈ ఏటీఎం కార్డ్స్ని షర్ట్ పాకెట్లోనూ ప్యాంట్ పాకెట్లోనూ పెట్టుకుని తర్వాతకి అది మర్చిపోతాం, అది వాషింగ్కి వేసేస్తాం, తర్వాతగా ఆ కార్డ్ ఎక్కడికో పోద్ది, ఇక మళ్ళీ దొరకదు మనకి. ఇలాంటి సిచ్యువేషన్స్ మన దగ్గర చాలా. సిమిలర్లీ హౌస్ కీసు, అపార్ట్మెంట్ కీసు, బైక్ కీసు, కార్ కీసు, వీటన్నిటికీ కూడా మన లైఫ్లో మనం ఏం చేస్తాము అంటే ప్రతిదానికి ఒక స్పెసిఫిక్ లొకేషన్ అనేది పెట్టేస్తాం. ప్రీ డిటర్మైన్ పొజిషన్ అంటే మన లైఫ్లో ఈ వస్తువు ఇక్కడే ఉండాలి అని చెప్పి నిర్ణయించేసి ఎప్పుడు ఆ వస్తువును అక్కడే పెడతాం, ఆ వస్తువు పోకుండా ఉండటం కోసం. ఇదే కాన్సెప్ట్ని ఇప్పుడు నేను తీసుకొచ్చేసి మైక్రో కంట్రోలర్స్ దగ్గర ఈ పుల్లప్ పుల్ డౌన్ రెసిస్టర్స్ పెట్టడానికి కారణం ఏంటో నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, యాక్చువల్లీ మర్చిపోయాను, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే ఈ టాపిక్ అర్థం చేసుకోవడం ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. మా ఇంట్లో ఒకటి 7 లీటర్స్ రైస్ కుక్కర్ ఒకటి ఉంది. ఓకే, మా ఇంట్లో ఉండే 3 వ్యక్తులకి ఆ 7 లీటర్స్ రైస్ కుక్కర్ చాలా ఎక్కువ. అందుకే ఏం చేస్తాము అంటే కేవలం మా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రమే ఆ రైస్ కుక్కర్ వాడి మిగిలిన టైంలో ఏం చేస్తామంటే దాన్ని నీట్గా క్లీన్ చేసి ఒక డబ్బాలో పెట్టి పైన అటుకు మీద పెట్టేస్తాం. సన్ సైడ్ అంటారు కొంతమంది, అటుకు అంటారు, పైన పెట్టేస్తాం.
అలాగే మా దగ్గర ఒక సూట్ కేసెస్ ఉన్నాయి. మా వింటర్ వేర్ అన్నీ కూడా, మా స్వెటర్స్, వింటర్ టైంలో వేసుకునే బట్టలన్నీ కూడా ఆ సూట్ కేసులో పెట్టేసి దాన్ని సమ్మర్ టైంలో బెడ్ కింద పెట్టేస్తాం. సో ఎప్పుడన్నా బాగా చలి ఉన్నప్పుడు కానీ, లేకపోతే వింటర్ టైంలో కానీ ఆ సూట్ కేసు ఓపెన్ చేసి అందులో ఉన్న బట్టలు తీసి వేసుకుంటాం. సో ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. ప్రెషర్ కుక్కర్ని, రైస్ కుక్కర్ని ఏమో తీసుకెళ్ళి పైన పెట్టాం, అప్పు పెట్టాం. మనకు అవసరం లేనప్పుడు తీసుకెళ్ళి అప్పును పెట్టాం. దానికి ఒక స్టేట్ క్రియేట్ చేసి నువ్వు ఎప్పుడు కూడా ఇక్కడ ఈ పైనుండు అని చెప్పి దానికి ఆ పైన పెట్టేసినాం. అలాగే మన పాత బ్యాగ్ ఏదైతే ఉందో, మన వింటర్ వేర్ బ్యాగ్, దాన్ని తీసుకెళ్ళి బెడ్ కింద బెడ్ డౌన్ సైడ్ పెట్టేసినాం. దాన్ని డౌన్ ఆ పొజిషన్ ఇచ్చి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాం. అంటే దానివల్ల ఏం చేస్తున్నాము, ఏ వస్తువునైతే మనం వాడటం లేదో ఆ వాడనప్పుడు ఆ వస్తువుని పైన కానీ, అటుక మీద కానీ, లేకపోతే బెడ్ కింద కానీ పెడుతున్నాము. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్గా మైక్రో కంట్రోలర్స్కి అప్లై చేసి చూద్దాం. మైక్రో కంట్రోలర్స్కి ఇన్పుట్ సైడ్ ఇన్పుట్ పిన్స్ ఉంటాయి, అవుట్పుట్ సైడ్ అవుట్పుట్ పిన్స్ ఉంటాయి. అలాగే మైక్రో కంట్రోలర్కి పవర్ సప్లై అనేది కావాలి కాబట్టి వీసీసీ పిన్, గ్రౌండ్ పిన్ ఉంటుంది. ఈ వీసీసీకి గ్రౌండ్కి వచ్చేసి మనం 5 volts కానీ, నార్మల్గా కొత్త ఐసీస్ అయితే 3.3 volts కానీ ఇస్తుంటాం. ఇప్పుడు ఈ మైక్రో కంట్రోలర్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. సపోజ్ దీనికి వచ్చేసి 4 ఇన్పుట్ పిన్స్ ఉన్నాయి. మనం కొన్ని సిచ్యువేషన్స్లో 4 ఇన్పుట్స్ని వాడం, రైట్? 3 ఇన్పుట్సే వాడుతుంటాం, లేకపోతే 2 ఇన్పుట్సే వాడుతుంటాం. కొన్నిసార్లు 10 ఇన్పుట్స్ ఉన్నా సరే ఓన్లీ 1 ఇన్పుట్టే వాడతాం. ఓకే, మరి అలాంటప్పుడు ఆ వాడిన 9 ఇన్పుట్స్ ఉన్నాయి చూసారా, అవి ఏమైపోతాయి? అవి ఫ్లోటింగ్ స్టేట్లో ఉంటాయి. అంటే అవి ఎక్కడున్నాయో వాటి స్టేట్ ఏంటో వాటికి కూడా తెలియదు. అలా ఖాళీగా ఉన్న ఇన్పుట్ పిన్స్ని అలా వదిలేకుండా మనం ఏం చేస్తాము అంటే, ఓకే నువ్వు ఐదర్ పైనన్నా ఉండు లేకపోతే కిందన్నా ఉండు అని చెప్పి మనమే ఆ మైక్రో కంట్రోలర్ ఇన్పుట్ పిన్స్కి మనమే చెప్తాం. దాని ద్వారా ఏంటి అని అంటే మైక్రో కంట్రోలర్కి అర్థమవుతుంది, ఓకే ఈ పిన్స్ని పుల్ అప్ చేసినాం, ఈ పిన్స్ని లేదా పుల్ డౌన్ చేసినాం. పుల్ అప్ చేయటం అంటే ఏంటి అని అంటే ఇన్పుట్ పిన్స్ని తీసుకుని వెళ్ళి పైన వీసీసీ పాజిటివ్ వోల్టేజ్ కనెక్ట్ చేయటం. పుల్ డౌన్ చేయటం అంటే ఏంటి అని అంటే ఆ ఇన్పుట్ పిన్స్ని తీసుకుని వచ్చి గ్రౌండ్ కనెక్ట్ చేయడం. ఇది హై లెవెల్ కాన్సెప్ట్. ఇప్పుడు మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ నా దగ్గర ఒక మైక్రో కంట్రోలర్ ఉంది. అది ఏ మైక్రో కంట్రోలర్ అయినా అయి ఉండొచ్చు, మైక్రో ప్రాసెసర్ అయినా అయి ఉండొచ్చు, FPGA అయినా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. మైక్రో కంట్రోలర్ ఉంది, వీసీసీ గ్రౌండ్ యాజ్ యూజువల్గా కనెక్ట్ చేసినాం. ఇన్పుట్ సైడ్ ఒక ఇన్పుట్ పిన్ ఉంది, అవుట్పుట్ సైడ్ ఒక అవుట్పుట్ పిన్. జస్ట్ ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్ అనే సింప్లిసిటీ కోసం తీసుకుంటున్నాను. ఓకే, ఇన్పుట్ సైడ్ ఏం చేశాను అంటే ఒక స్విచ్ కనెక్ట్ చేశాను. ఆ స్విచ్ని తీసుకెళ్ళి ఆ స్విచ్ని వన్ సైడ్ మైక్రో కంట్రోలర్ కనెక్ట్ చేసి ఇంకొక సైడ్ వీసీసీ కనెక్ట్ చేశాను. ఓకే, అవుట్పుట్ సైడ్ అవుట్పుట్ పిన్కి ఒక LED లైట్ కనెక్ట్ చేసి ఆ LED లైట్ ఇంకొక సైడ్ని గ్రౌండ్ కనెక్ట్ చేసిన. చాలా సింపుల్ సర్క్యూట్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నేను ఈ స్విచ్ క్లోజ్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను ఆ ఎగ్జాంపుల్ కోసం ఏం చేస్తానంటే ఇక్కడ ఒక పాయింట్ తీసుకుని ఆ పాయింట్కి X అని చెప్పి ఒక పేరు ఇచ్చాను. జస్ట్ మన రెఫరెన్స్ పాయింట్ X అని చెప్పి అని అనుకుందాం. ఈ స్విచ్ క్లోజ్ చేస్తే ఏమవుతుంది, స్విచ్ కండిషన్ క్లోజ్ అంటే ఈ స్విచ్ క్లోజ్ చేసినప్పుడు X పాయింట్ డైరెక్ట్ వీసీసీ కనెక్ట్ చేశారు కాబట్టి అది లాజిక్ హై అవుతుంది. అంటే బైనరీ నెంబర్ 1. నేను ఈ మైక్రో కంట్రోలర్ లోపల కోడ్ ఏమని రాశాను అని అంటే ఎప్పుడైతే నేను ఈ స్విచ్ని క్లోజ్ చేస్తానో అప్పుడు LED లైట్ వెలగాలి అని చెప్పి మైక్రో కంట్రోలర్ లోపల కోడింగ్ చేసి దానికి అప్లోడ్ చేసిన. ఓకే, సో ఈ స్విచ్ క్లోజ్ అయినప్పుడు ఈ X పాయింట్ డైరెక్ట్గా వీసీసీ కనెక్ట్ చేసి ఉంటుంది కాబట్టి అది స్విచ్ క్లోజ్ చేసినప్పుడు లాజిక్ హై అవుతుంది, 1 అవుతుంది ఇది. ఓకే, సో ఇప్పుడు స్విచ్ ఓపెన్ అయి ఉందనుకోండి. స్విచ్ ఓపెన్ అయినప్పుడు X పాయింట్ దగ్గర లాజిక్ హై ఉంటుందా, లాజిక్ లో ఉంటుందా మనం చెప్పలేము, రైట్? ఎందుకు అనంటే ఈ పాయింట్, ఈ X పాయింట్ అన్నది దేనికి కనెక్ట్ చేసి లేదు. ఒకవైపు మైక్రో కంట్రోలర్ కనెక్ట్ చేసి ఉంది, ఇంకోవైపున వీసీసీకి ఏమో మధ్యలో స్విచ్ ఓపెన్ చేసి ఉంది, ఇదేమో గ్రౌండ్కి కనెక్ట్ చేసి లేదు. ఇప్పుడు ఈ స్టేట్ ఏంటి, ఏ స్టేటో చెప్పలేము. అది 1 అవ్వచ్చు, 0 అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు. అలా ఉన్న ఇన్పుట్ పిన్ని ఏమంటారు అని అంటే ఫ్లోటింగ్ పిన్ అని అంటారు. అంటే అది ఫ్లోట్ అవుతూ ఉంది, అది 1 కాదు 0 కాదు, ఏదో కూడా దానికి కూడా తెలియదు. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఈ మైక్రో కంట్రోలర్కి పాపం తెలియదు కదా ఇది దేన్ని కనెక్ట్ చేసిందో ఏదో. ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంటే దాని ప్రకారం ఈ మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామ్ దాని లోపల రాసిన ప్రోగ్రామ్ను బట్టి అవుట్పుట్ని ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటుంది, రైట్? సో ఈ X పాయింట్ దగ్గర కొన్నిసార్లు ఏం జరుగుతుంది అని అంటే మన చుట్టూరు ఉన్న
ఎలక్ట్రానిక్ డివైజెస్ సపోజ్ సెల్ ఫోన్స్, టీవీస్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఈఎంఐ రేడియేషన్ అన్నదాన్ని ఎమిట్ చేస్తూ ఉంటాయి. ఈ రేడియేషన్ ఏంటి అని అంటే ఈఎంఐ అని అంటారు. ఈఎంఐ అని అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్. ప్రతి డివైస్ కూడా దాని లోపల నుంచి రేడియేషన్ని ఎమిట్ చేస్తూ ఉంటుంది. ఆ రేడియేషన్ వచ్చి ఈ పిన్ మీద పడినప్పుడు కొన్నిసార్లు ఈ పిన్ను లాజిక్ హై అవుతుంది, కొన్నిసార్లు లాజిక్ 0 కూడా అవుతుంది. అలా జరిగినప్పుడు మనకి అవుట్పుట్ దగ్గర రాంగ్ అవుట్పుట్ వస్తుంటుంది. అలా అవ్వకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అంటే మనం ఎప్పుడైతే ఈ స్విచ్ క్లోజ్ చేయని సిచ్యువేషన్లో దాన్ని అలా ఫ్లోటింగ్లా కాకుండా దానికి ఒక ప్రీ డిటర్మైన్డ్ స్టేట్ ఇవ్వాలి. ఎలా అయితే నా ఏటీఎం కార్డ్ని పొద్దాక నా వ్యాలెట్లో పెట్టుకుంటానో, ఎలా అయితే నా పెన్స్ని పొద్దాక నా పెన్ హోల్డర్లో పెట్టుకుంటానో, ఈ పిన్ను కూడా మనం వాడనప్పుడు దానికి ఒక పర్టికులర్ స్టేట్ని ఇవ్వాలి. ఓకే, ఏ స్టేట్ ఇస్తే బాగుంటుంది? మన దగ్గర 2 స్టేట్లు ఉన్నాయి, లాజిక్ హై కానీ లాజిక్ లో కానీ. లాజిక్ 1 ఇస్తేనేమో ఈ ఎల్ఈడి టర్న్ ఆన్ అవుతుంది. అయితే సో లాజిక్ 1 ఇవ్వలేము. సో దీన్ని వాడని సిచ్యువేషన్లో ఈ స్విచ్ ప్రెస్ చేయనప్పుడు ఇది లాజిక్ 0 అవ్వాలి. లాజిక్ 0 అవ్వాలి. లాజిక్ 0 అవ్వాలంటే ఈ పిన్ని తీసుకుని వచ్చి మనం గ్రౌండ్ కనెక్ట్ చేయాలి అలా. ఓకే, అలా ఆ పిన్ని తీసుకొచ్చి ఈ గ్రౌండ్ కనెక్ట్ చేస్తే ఈ స్విచ్ ఓపెన్ ఉన్న టైంలో ఈ ఇన్పుట్ పిన్ అనేది లాజిక్ 0 అవుతుంది. రైట్, కానీ డైరెక్ట్గా మనం ఆ పిన్ని తీసుకుని వచ్చి గ్రౌండ్ కనెక్ట్ చేయగలమా? చేయలేము. అలా చేస్తే ఏమవుతుందంటే డెడ్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అది అలా చేయకూడదు. ఆ షార్ట్ సర్క్యూట్తో పాటు టూ మచ్ ఆఫ్ కరెంట్ కూడా ఫ్లో అవుతుంది. అందుకోసమే మనం ఏం చేస్తాము అని అంటే ఈ వైర్కి మధ్యలో ఒక రెసిస్టర్ పెడతారు ఇట్లా. ఓకే, ఆర్ పెడతారు. రెసిస్టర్ పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే స్విచ్ ఓపెన్ అయి ఉన్నప్పుడు ఈ పిన్ను రెసిస్టర్ ద్వారా గ్రౌండ్ కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ పిన్ను కూడా లాజిక్ 0, లో వోల్టేజ్ లాజిక్ 0 అవుతుంది. సో ఈ పిన్ ఎప్పటికీ కూడా ఫ్లోటింగ్ స్టేట్లో లేదు. రైట్, ఇలా కనెక్ట్ చేసిన ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే ఒక పిన్ ఇన్పుట్ పిన్ని మనం లాజిక్ 0 గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని పుల్లింగ్ డౌన్ అని అంటారు. ఆ ప్రాసెస్ని పుల్ డౌన్ అని అంటారు. అలా వాడిన ఆ రెసిస్టర్ ఏదైతే ఉందో దాన్నే పుల్ డౌన్ రెసిస్టర్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు ఇంకొక సర్క్యూట్ తీసుకుందాం. మైక్రో కంట్రోలర్ యాజ్ యూజువల్గా మైక్రో కంట్రోలర్ అవుట్పుట్ సైడ్న ఎల్ఈడి లైట్ ఉంది, ఇన్పుట్ సైడ్న ఒక స్విచ్ ఉంది. ఈ స్విచ్ని ఇంకొక సైడ్ గ్రౌండ్ కనెక్ట్ చేసినాం. ఇనిషియల్గా ఫస్ట్ ఎగ్జాంపుల్లోనేమో ఈ స్విచ్ని వీసీసీ కనెక్ట్ చేసినాం, ఇప్పుడేమో ఈ పిన్ని గ్రౌండ్ కనెక్ట్ చేసినాం. ఓకే, సో ఇప్పుడు ఈ స్విచ్ క్లోజ్ చేసినాం అనుకో. క్లోజ్ చేసినప్పుడు ఇది ఇటు సైడ్ గ్రౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ 0 అవుతుంది, స్టేట్ 0 అవుతుంది. ఓపెన్ చేసి ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది? స్విచ్ ఓపెన్ చేసి ఉన్నప్పుడు ఏమవుతుందో చెప్పలేము. రైట్, ఎందుకు అని అంటే అది ఫ్లోటింగ్ స్టేట్లో ఉంది. మనకి అలా ఫ్లోటింగ్ స్టేట్లో ఉండకూడదు. అలా ఉంటే ఈఎంఐ వల్ల రేడియేషన్ దీని మీద పడి ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ వస్తే మైక్రో కంట్రోలర్ ఆ వాల్యూని రీడ్ చేసి అవుట్పుట్ని తప్పుగా ఇస్తుంది. కాబట్టి మనం ఈ పిన్ని ఫ్లోటింగ్ చేయకూడదని ఇంతకుముందే చెప్పుకున్నాం ఈ ఎగ్జాంపుల్లో. అందుకోసం ఏం చేస్తారు అంటే ఈ పిన్ని తీసుకుని వెళ్ళి వీసీసీ కనెక్ట్ చేస్తారు. సో ఈ స్విచ్ ఎప్పుడైతే ఓపెన్ చేసిందో ఈ పిన్ను ఇన్పుట్ పిన్ను వీసీసీ కనెక్ట్ చేసింది కాబట్టి అప్పుడు ఇక్కడ లాజిక్ 1 అవుతుంది. లాజిక్ హై ఉంటుంది అంటే 1 ఉంటుంది. కానీ మనం డైరెక్ట్గా ఒక ఇన్పుట్ పిన్ని తీసుకుని వెళ్ళి వీసీసీ కనెక్ట్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకు అని అంటే ఇలా కనెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి టూ మచ్ ఆఫ్ కరెంటు, వీసీసీ పిన్ నుంచి టూ మచ్ ఆఫ్ కరెంటు ఇన్పుట్ పిన్లోకి వెళ్ళి ఆ ఇన్పుట్ పిన్ని డ్యామేజ్ చేస్తుంది. అలా డ్యామేజ్ చేయకుండా ఉండటం కోసం ఏం చేస్తామంటే ఇక్కడ మధ్యలో ఒక రెసిస్టర్ని పెడతాం. రెసిస్టర్ ప్రాపర్టీ ఏంటి? రెసిస్టర్ విల్ రెసిస్ట్ ది కరెంట్ ఫ్లో. అంటే టూ మచ్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవ్వకుండా కొంచెమే కరెంట్ ఫ్లో అయ్యేలాగా ఈ రెసిస్టరు ఆ కరెంట్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ స్విచ్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఈ ఇన్పుట్ పిన్ను రెసిస్టర్ ద్వారా వీసీసీ కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఎప్పుడు లాజిక్ హై అవుతుంది. అర్థమైందా? లాజిక్ హై అవుతుంది. సో ఈ పిన్ ఫ్లోటింగ్ స్టేట్లో లేదు. సో ప్రాబ్లమ్ సాల్వ్. ఇప్పుడు కొంతమందికి ఈ డౌట్ కూడా వస్తుంది, బ్రో ఇలా కనెక్ట్ చేస్తున్నప్పుడు సపోజ్ ఈ స్విచ్ క్లోజ్ చేసామనుకోండి, అప్పుడు ఈ స్టేట్ ఏమవుతుంది, ఇక్కడ ఎంత ఉంటుంది అని అడుగుతారు కొంతమంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే
మీకు ఇప్పటికే నేను చాలాసార్లు నా వీడియోస్ మీరు ఇంతకుముందు వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు కూడా కరెంట్ ఆల్వేస్ టేక్స్ ద లీస్ట్ రెసిస్టెన్స్ పాత్ అని. ఇది ఇలా స్విచ్ క్లోజ్ అయినప్పుడు ఈ పిన్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ గ్రౌండ్ కనెక్ట్ చేస్తుంది. ఈ పాతలోనేమో రెసిస్టర్ ఉంది, ఇక్కడేమో రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడేమో జీరో రెసిస్టెన్స్ ఉంది. నార్మల్గా పుల్ అప్ అండ్ పుల్ డౌన్ రెసిస్టర్స్ కోసం 10K రెసిస్టర్లు వాడతారు. 99.9% ఆఫ్ సర్క్యూట్స్లో పుల్ అప్ అండ్ పుల్ డౌన్ రెసిస్టర్స్ కోసం 10K రెసిస్టర్సే వాడతారు. ఓకే, ఇటుపక్క 0 ఓం, ఇటుపక్క ఏమో 10K ఓం ఉంది. సో కరెంట్ ఎటుపోద్ది, పక్కాగా ఇటే వెళ్తుంది. సో ఇది ఈ రెసిస్టర్ ఉన్నా కానీ లేనట్టే, అంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది అది. సో ఈ పిన్ డైరెక్ట్ గ్రౌండ్ కనెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ లాజిక్ లో అంటే 0 కండిషన్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. ఇలా ఒక పుల్ డౌన్ రెసిస్టర్ ఉన్నప్పుడు స్విచ్ కనుక క్లోజ్ చేస్తే ఈ పిన్ డైరెక్ట్గా VCC కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ పిన్ లాజిక్ హై అవుతుంది. ఓకే, ఇక్కడ రెసిస్టర్ ఉన్నా లేనట్టే, ఎందుకంటే ఇక్కడ 10K రెసిస్టర్ వాడుతుంటారు కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోద్ది. ఈ పిన్ లాజిక్ హై అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? సో మీకు లాజిక్ పుల్ డౌన్ రెసిస్టర్ ఎందుకు వాడతారు అంటే పుల్ డౌన్ రెసిస్టర్ అంటే ఏంటి, అది ఎందుకు వాడతారు కూడా చూపించాను. ఈ ఎగ్జాంపుల్లోనేమో పుల్ అప్ రెసిస్టర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్ రైట్. సో ఈ పుల్ అప్ అండ్ పుల్ డౌన్ రెసిస్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ప్రతి మైక్రో కంట్రోలర్ సర్క్యూట్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో గైస్, దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఐ గెస్ మీకు ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే లేదా నా ఎక్స్ప్లెనేషన్లో ఎక్కడన్నా నేను ఏదన్నా మిస్ చేశాను అని అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ రాయండి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే క్వశ్చన్స్ అడగండి. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. లేదా అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లేకపోతే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మాత్రం దాని మీద సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఆల్రైట్, థ్యాంక్ యూ గైస్. నా వీడియో వల్ల మీరు ఏమైనా నేర్చుకున్నారు అని అనిపిస్తే మాత్రం నా వీడియోకి లైక్ చేయండి. నా ఫ్యూచర్ వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దాని ద్వారా మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. మన ఛానల్ ఎంత పెద్దగా గ్రో అయితే నేను అంత మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. ఆల్రైట్, థ్యాంక్ యూ గైస్, బాయ్.